ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ఏళ్ల కాలానికి ప్రకటించిన కొత్త బార్ పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో 130 బార్లు, గీతా కులాల వారికి ప్రత్యేకంగా 10 బార్లు కేటాయించడం జరిగింది. తొలి విడత నోటిఫికేషన్లో భాగంగా ఓపెన్ కేటగిరీలో 69 బార్లు, గీతా కులాల వారికి కేటాయించిన 10 బార్లు, మొత్తం 79 బార్ల కేటాయింపు గతంలో పూర్తయింది. ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మిగిలిపోయిన 61 బార్ల కేటాయింపుకు ఈ నెల 3వ తేదీన మళ్లీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గడువు ముగిసే సమయానికి ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 61 బార్లకు గాను 7 బార్లకు మాత్రమే మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయి. 54 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 7 బార్ల కేటాయింపు ప్రక్రియ ముందే ప్రకటించిన విధంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లాకి నూతన బార్ పాలసీలు విధానంలో భాగంగా 130 జనరల్ బార్లను 10 రిజర్వ్డ్ బార్లను గీత కులాల వరకు కేటాయించడం జరిగింది. ఇందులో మొదటి విడత నోటిఫికేషన్లో మనం 79 బార్లు ఎన్టీఆర్ జిల్లాలో 4 అప్లికేషన్ వేసిన వారికి కేటాయించడం జరిగింది. మిగిలిన 61 జనరల్ బార్లకి మనం రెండో విడత నోటిఫికేషన్ ఇవ్వగా ఈరోజు వాటికి 7 అప్లికేషన్స్ 7 బార్లకు గాను 4 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 4 అప్లికేషన్లు వచ్చిన 7 బార్లకు కలెక్టర్ గారి ద్వారా లాటరీ తీసి ట్రాన్స్పరెంట్గా వీడియోగ్రఫీ చేస్తూ ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి 7గురికి ఈ బార్లను కేటాయించడం జరిగింది. ఇదండి మొత్తం 6 షాపులకు గాను ఒకళ్ళే 4 అప్లికేషన్స్ ఫైల్ చేశారు. ఒక బారుకు గాను నందిగామకు చెందిన ఒక బారుకు గాను 4 వ్యక్తులు విడివిడిగా అప్లికేషన్స్ దాఖలు చేశారు. ఆ ఒక్క బారుకు గాను లాటరీ తీసి కేటాయించడం జరిగింది. మిగిలిన 6 బార్లు వేరెవరు అప్లికేషన్లు వేయనందున 4 అప్లికేషన్లు ఒకళ్ళే వేసినందున వారికి కేటాయించడం జరిగింది. వాళ్ళు ఈవేళ నుంచి వాళ్ళు మాకు RET అని రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. ఒక ఇన్స్టాల్మెంట్ అది ఈవేళ కట్టి వేస్తున్న వెంటనే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రొసీజర్స్ కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళకి ఈరోజే వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి వాళ్ళు బిజినెస్ ప్రారంభించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.